రానున్న రోజుల్లో లోపలికి వెళ్ళి హీరోయిన్లు ఎవరున్నారో ఒకసారి చూద్దాం. ఆర్కే రోజా 3,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఇసుక కావచ్చు, గ్రావిల్ కావచ్చు, తిరుమల సంబంధించిన టికెట్లు కావచ్చు, ఎర్ర చందనం కావచ్చు, అదేవిధంగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిపి 400 కోట్ల ఏదైనా కుంభకోణం ఉందో వాటి దృష్ట్యా హీరోయిన్ రోజా లోపలికి వెళ్ళబోతుంది. అదేవిధంగా నెక్స్ట్ హీరోయిన్ ఎవరంటే ఇదిగో విడుదల రజని. ఈవిడ చిలకలూరుపేట మాజీ శాసనసభ్యురాలు, ఈవిడ మంత్రిగా కూడా పనిచేసింది. ఈవిడ స్టోన్ క్రషర్ యజమాని చలపతిరావు గారి దగ్గర 2,20,00,000 రూపాయలు మరిది ఎవరైతే గోపి ఉన్నాడో ఆయనతోనూ, అదేవిధంగా ఐపీఎస్ జాషువా గారు, అదేవిధంగా ఎవరైతే పిఏ రామకృష్ణ ఉన్నాడో వీళ్ళందరూ సాక్ష్యంగా కూడా 2,20,00,000 అనవసరంగా లాగేసింది. ఆల్రెడీ మరిది గోపి లోపలికి వెళ్ళాడు. మొన్న కూడా ఆవిడ పిఏ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి కూడా లోపల పోయాడు. ఇంకా ఈవిడే లోపలికి వెళ్ళాలి. ఈవిడ మెడికల్ మాఫియా కూడా చేసింది. ఇవి కాకుండా మైన్స్, అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, బూతులు అన్నీ కూడా ఈవిడ చట్టాలో ఉన్నాయి. ఈవిడ కూడా ఒక హీరోయిన్నే. తర్వాత కొడాలని ఎంత దూషించాడో, ఎంత వల్గర్గా మాట్లాడినాడో, ఎన్నిసార్లు తొడగొట్టి బెదిరించాడో, భయపెట్టాడో, ఎంత దారుణమైన మాటలు అసెంబ్లీలో మాట్లాడినాడో ప్రత్యేకంగా నేను చెప్పబోలేదు ఈ గుట్కా గురించి.